బాబోయ్ ఇదేంటి అప్పుడే 12 అయిందా? ఈ దేయాలు తిరిగే టైం అంటారే. ఒంటరిగా వదిలేసి వెళ్ళారు. దీని బెడ్రూమ్ అంటారా? పెద్ద క్రికెట్ స్టేడియంలా ఉంది. ఇచ్చేటప్పుడు స్టైల్గా తీసుకున్నాం, పడుకునేటప్పుడు గుండె లబ్ డబ్ లబ్ డబ్ అని కొడుకుంటుంది. ఎవరిది దేవుడా? అమ్మా ఎందుకు వచ్చావు? అయ్యో ఏం చెప్పమంటావు, నా పెళ్ళాం కొరకు నేను తట్టుకోలేకపోతున్నాను. రాత్రిపూట నడుస్తుంటే పిశాచంలా ఉంటుంది, పడుకుంటే దెయ్యంలా ఉంటుంది. ఆ పూజారి కథ విన్న దగ్గర నుంచి నాకు మనశ్శాంతి లేదు. మన ఇద్దరం మాట్లాడుకుంటే వాటేసుకొని పడుకుందామా? వద్దు. కరెక్టే, నీకు కావాల్సింది ఏమయ్యా, నువ్వు డాక్టర్వే కదా, నా డౌట్ కాస్త తెలుస్తావా? ఏంటి బసవయ్య? అదేంటంటే దెయ్యం ఉందా లేదా, చూశారా చూడలేదా, నమ్మొచ్చా నమ్మకూడదా, ఇది నాకు తెలియాలి. ఈ మాత్రం దానికి ఇన్నిసార్లు తలదిప్పాలా? నీకంటే ఆ పూజారే ఎంతో బెటరు. ఇప్పుడు దెయ్యం ఉందా లేదా, అది వస్తుందంటానికి ఏమైనా గుర్తులున్నాయా? బసవయ్య, మనం దెయ్యాల రాకని కొన్ని కొండ గుర్తుల ద్వారా కనిపెట్టొచ్చు. ఎలాగా? దూరంగా ఒక నక్క నిజంగానే ఆ సౌండ్ అటు నుంచి వినిపెడుతుంది. నేను అడిగానా? లేదు. అయితే విను. గాలి వేస్తుంది, మర్రి చెట్లు ఆడతాయి, ఇంట్లో ఉన్న కిటికీలన్నీ అమ్మో, ఈ సౌండ్ కూడా వినిపిస్తుంది. నేను అడిగానా? లేదు. అప్పుడు స్మూత్ గా లైట్ గా మల్లెపూల వాసన. ఎందుకు అలా అడుగుతావు? అరవకు. గాలిలో మత్తుగా మల్లెల వాసన వస్తుంది. మల్లెపూల వాసన వస్తుంది. నేను అడిగానా? కథ ఒక్కటే అడుగు, నో క్రాస్ క్వశ్చన్స్. అడిగితే ఇదేంటి గొంతు పిసికి పారేస్తా. అప్పుడు ఏంటది? ఏంటది? గజ్జలు. అయ్యో, గజ్జల సౌండ్ వస్తుంది. నేను అడిగానా? లేదు. అప్పుడు గాలిలో తెల్లగా పొగ ఓ మనిషి రూపంలో తయారై కదులుతుంది. పొగ మనిషి రూపంలో బయలుదేరి వస్తుంది. ఎక్కడ? అక్కడ. నీకే వచ్చింది ఆడపిల్లలా నవ్వుతున్నావు? నేను నవ్వటం లేదయ్యా, పెళ్ళే డైరెక్ట్ గా దెయ్యంలా వచ్చి నవ్వుతుంది అయ్యా. ఎక్కడ? గాలికి ఆడే తాతయ్య పంచిని చూసి దయ్యమని భయపడుతున్నారే. ఇంత చదువులు చదివేరెందుకో? భయమా? నాకా? అవును. నేను బసవయ్య కలిసి నాటకం రిహార్సల్స్ చేస్తున్నాం. తమరి పేరేమిటో? ఎందుకు? ఊరికి నేను తెలుసుకుందామని. దుర్గా. అబ్బు, ఏంటి? స్వీట్ నేమ్. థ్యాంక్ యూ. మంచి పగరబోతు గిత్తలా ఉంది. ట్రీట్మెంట్ ఇస్తా. అంత ఈయన వల్లే. అందమైన అమ్మాయి ముందు నా ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేశాడు. చెయ్యాల్సినంత చేసి ఎలా పడుకున్నాడో చూడు.